హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చూసారండి, ఈ సంవత్సరం 3వ వారం వచ్చింది కదండి వరలక్ష్మి అమ్మవారిని. వరలక్ష్మి వ్రతం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం కదా అమ్మవారు అంటే. చూడండి, నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి అమ్మవారిని. నేనే రెడీ చేసుకుంటానండి అమ్మవారిని. ఈ సంవత్సరం అయితే నేను ఈ విధంగా రెడీ చేశాను. నా అమ్మవారిని రెడీ చేయడానికైతే చాలా టైం పట్టిందండి. కానీ చాలా ఇష్టం కదండి అమ్మవారిని, అందుకని నేను చాలా ఇష్టంతో రెడీ చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా. ఇదిగో కలశాన్ని అయితే నేను ఈ విధంగా ఏర్పాటు చేశానండి. ఒకసారి చూసేయండి అమ్మవారిని ఏ విధంగా రెడీ చేశానన్నది. అమ్మవారికి ఇష్టమైన పూజా సామాన్లన్నీ నేను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నానండి. ఆకులు, ఒక్కలు, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. అమ్మవారిని అయితే ఉదయం సాయంత్రం 2 పూట్ల పూజ చేయాలండి తప్పనిసరిగా. ఉదయం నైవేద్యం పెట్టాలి, సాయంత్రం కూడా నైవేద్యం పెట్టాలండి అమ్మవారికి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టోత్తరము ఇవన్నీ కూడా చదవాలండి ఉదయం సాయంత్రం కూడా. అష్టోత్తరం అయితే నేను ఈ విధంగా చదివి, నేను అమ్మవారికి అయితే ఈ విధంగా స్టాండ్ ఏర్పాటు చేసి ఫ్లవర్స్ వేసుకుంటే ఇలా అయితే నేను సిద్ధం చేసుకున్నానండి. ఈ సంవత్సరం నేను 9 మంది అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. శనివారం అయితే పూజ చేసి అమ్మవారిని కదిపి అప్పుడు అమ్మవారిని తీసేయాలండి నైవేద్యం పెట్టి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.